విద్యా వ్యవస్థ మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనీస సమీక్ష సమావేశం ఏ రోజైనా పెట్టలేనటువంటి చరిత్ర ఉన్నది. ఈ యొక్క విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి గారు ఉంటారు, కానీ కనీసం ఒక్క కాలేజీని ఒక్క యూనివర్సిటీని కూడా విజిట్ చేయలేనటువంటి దుర్మార్గ పరిస్థితుల్లో ఆమె ఉన్నారు. ఇవన్నీ మేము చూసి ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి, అదేవిధంగా ఆమె పుత్రరత్నమైనటువంటి కవిత గారికి, సబితా గారికి ఎన్నిసార్లు విన్నపించుకున్నా, ఎమ్మెల్యేలకు విన్నపించుకున్నా వీళ్ళు జీవచ్చనలాగా పడి ఉన్నారని చెప్పేసి చిట్ట చివరిగా మేము యొక్క రాష్ట్ర గవర్నర్ గారు అయినటువంటి తమిళసై గారికి వినతి పత్రం ఇచ్చి అమ్మా నువ్వు మా యొక్క యూనివర్సిటీలకు రావాలి, మీరు ఛాన్సలర్ కాబట్టి మీ యొక్క తనిఖీ చేయాలని చెప్పేసి మా సమస్యలు తీర్చాలి మీరు అని చెప్పేసి మేము ఆమెకు వినిపించుకుంటే ఆమె యూనివర్సిటీలను విజిట్ చేస్తుంటే ఈ రాష్ట్ర చేతగాని ప్రభుత్వం ఒక మహిళని చూడకుండా, ప్రోటోకాల్ పాటించకుండా కలెక్టర్లని, ఎస్పీలని వాళ్ళు లీవులు పెట్టాలి గవర్నర్ వస్తుంది కాబట్టి అని చెప్పేసి వారు చేయడం అనేది దుర్మార్గం. ఎందుకు ఈ విధంగా చేస్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము చదువుకోవడం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు చదువుకోవడం ఇష్టం లేదు కాబట్టి ఆ పిల్లలు ఆకలి మంటతో చావాలి, విద్య లేక విద్య విధానం నాశనమై వీళ్ళు ఇట్లా మంచి విద్యకు దగ్గరికి రావద్దని చెప్పేసి చూస్తున్నాం అనేది మూర్ఖత్వం. అధికారులారా మీరు ఒక్కసారి మా గురించి ఆలోచించండి, ప్రోటోకాల్ పాటించాలి. ఎందుకంటే మా యూనివర్సిటీలో సమస్యలు పరిష్కరించే విధంగా ఆమె చొరవ చూపుతున్నారు కాబట్టి ఆమెకు సహకరించాల్సినటువంటి వ్యవస్థ ఉంటుంది. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ విధంగా చిల్లర చర్యలు తీసుకుంటే తగిన బుద్ధి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. నీ మనవడికి నువ్వు చెప్పినావు కదా, నీ మనవడి ఏ భోజనం తింటే, ఏ బియ్యం తింటే అదే భోజనం తినాలని చెప్పినావు కదా. నీ మనవడిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క యూనివర్సిటీలో, తెలంగాణలో ఎన్ని యూనివర్సిటీలు ఉంటే అన్ని యూనివర్సిటీలో ఒక్కొక్క రోజు పడుకోమని చెప్పండి. మేము తింటున్నటువంటి భోజనం తినమనండి, మేము వాడుతున్నటువంటి టాయిలెట్స్ వాడండి. అప్పుడు మా బాధ ఏందో నీ మనవడికి నీకు తెలుస్తాయి. కాబట్టి ఇలాంటి చిల్లర మల్లర చేష్టలను నువ్వు మానుకోవాలి. ఇవాళ కూట్లో ఏట్లో రాయిదీస్తున్నట్టు ఈ బాసర ట్రిబులేటి సమస్యలు, యూనివర్సిటీల సమస్యలు పరిష్కరించని నువ్వు ఢిల్లీలో ఏదో పీకి కట్టలు కడతానని చెప్తున్నావు ముఖ్యమంత్రి గారు. ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకో. ఒక మహిళ కాబట్టి, గవర్నర్ కాబట్టి ఆ యొక్క పదవిని గౌరవించు. లేకపోతే నీ యొక్క కూతురైనటువంటి కవిత గారిని ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా అడ్డుకుంటాం. ఒక నిరుద్యోగిగా, ఒక విద్యార్థిగా, ఒక వెనుకబడైనటువంటి విద్యా వ్యవస్థలో వెనుక గురి అయినటువంటి ఒక విద్యార్థులుగా మీ బిడ్డ కవిత గారిని ఎక్కడికి వెళ్ళినా అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.